కురోబే ఇది జపాన్లో అత్యంత ఎత్తైన డ్యామ్. 186 మీటర్ల ఎత్తు అంటే దాదాపు 60 అంతస్తుల ఎత్తు భవనం. దీన్ని 1956 నుంచి 1963 వరకు 7 సంవత్సరాలు దాదాపు 10 మిలియన్ల మంది కార్మికులు పనిచేసి నిర్మించారు. ఆ సమయంలో 171 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే దీన్ని శతాబ్ద ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఇది జపాన్ యుద్ధానంతరం ఆర్థిక అభివృద్ధికి చాలా ముఖ్యమైన విద్యుత్ సరఫరా చేసింది. ఇప్పుడు ఇది 335 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, లక్షల ఇండ్లకు వెలుగునిస్తుంది. అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే జూన్ చివరి నుంచి అక్టోబర్ మధ్య టూరిజం కోసం వాటర్ను రిలీజ్ చేస్తారు. ఒక సెకండ్కు 10 టన్నుల నీరు 110 మీటర్ల ఎత్తు నుంచి ఊగిసలాడుతుంది. ఆ అద్భుత దృశ్యం చూస్తే గుండెల్లో కొట్టుకుంటుంది. చాలాసార్లు రెయిన్బో కూడా కనిపిస్తుంది. ఇది తాతేయమ కురోబే ఆల్ఫైన్ రూట్లో భాగంగా ఉంది. ఇక్కడికి టన్నెల్స్, ట్రాలీ బస్సులు, కేబుల్ కార్ల ద్వారా చేరుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మనుషుల ధైర్యం, ప్రకృతి శక్తి, ఇంజనీరింగ్ అద్భుతం. అదే కురోబే డ్యామ్.